ఏపీకి చెందినటువంటి అప్డేట్ ఇది. కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ రోడ్ లో ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్నటువంటి ఓ వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాలు చేయి విరిగిపోయాయి వ్యక్తికి. స్థానికులు ఆయనను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. బాధితుడు వడ్లమన్నాడు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం విజయ్, బిగ్ టీవీ స్క్రీన్ లో. ఏదైతే ఒక్కసారిగా బీచ్ రోడ్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ లో మనకు కనిపిస్తోంది. ప్రమాదంలో పాండురంగారావుకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మన ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం. సో ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రెసెంట్ అతని సిచ్యువేషన్ ఏంటి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు తెలుస్తుంది కదా? గుడ్ ఆఫ్టర్నూన్. మచిలీపట్నంలో జరిగిన విషయాన్ని చూస్తే మాత్రం నిజంగా మానవత్వం మరచిపోయిందా, మానవత్వం కనిపించట్లేదనేది కళ్ళకు కనిపిస్తుంది. ఏదైతే పోర్టు పన్నులకు సంబంధించి కూడా ఒక లారీ ఒక ముసలి వ్యక్తిని, పాండురంగారావు అనే వ్యక్తి తన కుమార్తె నివాసానికి వచ్చినప్పుడు వెళ్తున్న సమయంలో అతన్ని లారీ ఢీకొట్టి అతని మీద నుంచి కూడా లారీ వెళ్ళింది. ఆ తర్వాత మరొక లారీ అక్కడికి వచ్చింది. అతని పక్క నుంచి, అంటే ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో అతని పక్క నుంచి లారీ వెళ్ళిపోయింది. కానీ ఆ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ వ్యక్తిని హాస్పిటల్ చేర్చే ప్రయత్నం చేయలేదు. తర్వాత స్థానికులు వచ్చి అతన్ని హాస్పిటల్కి తరలించి చికిత్స చేపిస్తున్నారు. అతని కాలు చేయి విరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతని పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పోర్టు పనుల నిమిత్తం వస్తూ కూడా లారీలు చాలా వేగంగా వస్తున్నాయి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. అతని పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ టిప్పర్ డ్రైవర్ వ్యవహరిస్తున్న తీరుపై మచిలీపట్నం వాసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. ఎస్, ఎందుకంటే అతివేగం ఎప్పుడు కూడా ప్రమాదానికి దారి తీస్తూ ఉంటుంది. వారు చేసిన ప్రమాదానికి మరొకరు బలైపోతుంటారు. ఇప్పుడు టిప్పర్ ఏదైతే అతివేగంగా వచ్చిందో దానివల్ల పాండురంగారావు గాయాలు కావడం, కనీసం పట్టించుకోకుండా దాటుతుంటే కూడా కనీసం చూడకుండా టిప్పర్ అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా మనకి ఇక్కడ స్పష్టమవుతా ఉంది. ఆయన ఆరోగ్యం కూడా కొంత విషమంగా ఉన్నట్టుంది. కొంత బెటర్ అయితే